హలో అండి, వెల్కమ్ టు ఎస్ఎస్ వంటలు అండ్ పూజలు. ఈరోజు వీడియో వచ్చేసి స్వీట్ పొటాటో పాయసం చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. మీరు తప్పకుండా ట్రై చేయండి. పిల్లలకి ఈ విధంగా చేసి పెట్టండి, ఎంతో ఇష్టంగా తినేస్తారు. ఇది హెల్త్కి కూడా చాలా మంచి రెసిపీ అని చెప్పొచ్చు. ఇప్పుడు మనకు సీజన్లో స్వీట్ పొటాటో వస్తుంటాయి కదా, ఈ విధంగా చేసి పెట్టండి. దీంట్లో షుగర్ కాకుండా నేను బెల్లంతో చేశాను. బెల్లంతో చేస్తే ఇంకా టేస్ట్ మనకు ఇంక్రీజ్ అవుతుంది. ఇది ఎలా ఏంటి దీని విషయాలన్నీ ఇప్పుడు మీకు నేను చూపిస్తాను. అంతకంటే ముందు నా ఛానల్ని ఫస్ట్ సారి చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. దానికోసం ముందుగా స్టవ్ ముట్టించేసుకొని మూకుడు పెట్టేసుకొని ఒక స్పూను నెయ్యి వేసేసుకోవాలి. అందులో మన డ్రై ఫ్రూట్స్ అన్నీ మనకి ఏది కావాలంటే అది, జీడిపప్పు, బాదం, కిస్మిస్ ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించి పక్కన పెట్టేసుకోవాలి. ఇలా పక్కన పెట్టేసుకున్నాక ఇప్పుడు మనం స్వీట్ పొటాటోని ఒక 1/2 కిలో తీసుకున్నాను నేను. ఇవి ఏంటంటే ముందే మనం తురుముంచుకుంటే నల్లగా వచ్చేస్తాయి. అందుకని ఇలా డ్రై ఫ్రూట్స్ అవి వేయించిన తర్వాత ఈ విధంగా శుభ్రం చేసేసుకొని పైన పీల్ తీసేసి తురుముకోవాలి. ఇవన్నీ కొంచెం గట్టి పొటాటో తీసుకోవాలండి, అప్పుడు మనకు తురమటానికి ఈజీ అయిపోతుంది. ఇలా నేను మీకు మెజర్మెంట్స్తో చూపిస్తాను. మనకు ఈ తురుము 1/2 కిలో స్వీట్ పొటాటోకు 1 కప్పు తురుము వచ్చేసింది. చూసారు, అప్పుడే కలర్ చేంజ్ అవుతూనే ఉంది. అందువల్ల అన్నీ రెడీ పెట్టుకున్న తర్వాత తురుముకోవాలి. ఇది 1 కప్పు తీసేసుకొని మళ్ళీ అదే మూకుల్లో 1 స్పూన్ నెయ్యి వేసేసుకొని ఈ కప్పు వేసేసి సిమ్లో పెట్టేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక 2 మినిట్స్ తర్వాత కొంచెం మూత పెట్టేసుకుంటే మనకు ఆవిరిని వచ్చేసి కింద అంటుకోకుండా ఉంటుంది. ఇప్పుడు 1 కప్పు మనం స్వీట్ పొటాటో తురుము తీసుకున్నాం కదా, దానికి 3 కప్పుల పాలు తీసుకోవాలి. అంటే సుమారు నాకు 1/2 లీటర్ పాలు పట్టాయి. చిక్కటి పాలు అయితే బాగుంటుంది టేస్ట్, నీళ్ళు అస్సలు పోయొద్దండి. ఇలా ఒకసారి కలుపుకున్నాక మూత కొంచెం సైడ్ పెట్టేసి ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇప్పుడు మనకు పాలు ఇంకా చిక్కబడేసి ఆ తురుము కూడా మంచిగా ఉడికిపోతుంది. చూసారు కదా, ఎక్కడ ఎంటుకోకుండా చాలా బాగుంది టేస్ట్ అయితే. దీనికోసం ఒక 3/4 కప్పు బెల్లం తురుమండి. బెల్లం తురుము వేసేటప్పుడు ముందు స్టవ్ బంద్ చేసి తర్వాత బెల్లం తురుము వేసుకోవాలి. ఎందుకంటే ఒక్కోసారి మనకు పాలు ఇరిగిపోతాయి. బెల్లం అనేది ఒక్కోసారి మంచిగా రాకపోతే పాలన్నీ ఇరిగిపోతాయి. కాబట్టి స్టవ్ బంద్ చేసేసుకొని మనం చివర్లో బెల్లం వేసుకోవాలి. అదే షుగర్ వేసుకుంటే ఎమ్మటైనా వేసుకోవచ్చు. తర్వాత మనం ఇందాక వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ ఇందులో వేసేసుకుంటే మనకు స్వీట్ పొటాటో పాయసం రెడీ అయిపోయినట్టే. చాలా అంటే చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. మీరైతే తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది అనేది కూడా నాకు కామెంట్ చేయండి. అదేవిధంగా ఇలాంటి మంచి మంచి వీడియో కోసం చూస్తూనే ఉండండి ఎస్ఎస్ వంటలు అండ్ పూజలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.